ఓం శాంతి 29/3/1982 అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు. సత్యమైన వైష్ణవులు అనగా సదా గుణగ్రాహకులు. ఈరోజు బాప్తాద మాలను తయారు చేస్తూ ఉన్నారు. ఏ మాల? శ్రేష్ఠ ఆత్మలైన ప్రతి ఒక్కరి శ్రేష్ఠ గుణాల మాలను తయారు చేస్తున్నారు. ఎందుకంటే శ్రేష్టమైన తండ్రికి చెందిన శ్రేష్టమైన పిల్లలు. ప్రతి ఒక్కరిలో వారి వారి విశేషతలు ఉన్నాయి అన్నది బాప్దాదాకు తెలుసు. వారి వారి గుణాల ఆధారంతో సంగమయుగంలో శ్రేష్ట ప్రాలబ్ధమును పొందుతున్నారు. బాప్దాదా ఈరోజు విశేషంగా కాల్బలము గ్రూపులోని వారి గుణాలను చూస్తున్నారు. కాలినడకన వెళ్ళే సైన్యము వారి 3వ రకం వారి గుణాలను. పురుషార్థంలో చివరి గ్రూపు అని అన్నా కానీ వారిలో కూడా తప్పకుండా విశేష గుణాలు ఉన్నాయి. మరియు ఆ విశేష గుణాలే ఆత్మలు బాబాకు చెందిన వారిగా అవ్వటానికి విశేష ఆధారం. కనుక బాప్దాదా మొదటి నంబర్ నుండి చివరి నంబర్ వరకు వెళ్ళలేదు, కానీ చివరి నుండి మొదటి వరకు గుణాలను చూశారు. పూర్తి చివరి నంబర్లో కూడా గుణవంతులు ఉన్నారు. పరమాత్మ సంతానమైన వారిలో ఎటువంటి గుణాలు లేకుండా ఉండడం ఇలా ఉండజాలదు. ఆ గుణం ఆధారంతోనే బ్రాహ్మణ జన్మలో జీవిస్తున్నారు అనగా బ్రతికి ఉన్నారు. డ్రామా అనుసారంగా ఆ గుణమే ఉన్నతోన్నతుడైన తండ్రికి చెందిన సంతానంగా తయారు చేసింది. ఆ గుణము కారణంగానే ప్రభు పసందులుగా బాబాకి ఇష్టమైన వారిగా అయ్యారు. కనుక గుణాల మాలను తయారు చేస్తూ ఉన్నారు బాప్దాదా. అలాగే ప్రతి బ్రాహ్మణ ఆత్మలోని గుణాన్ని చూడడం ద్వారా శ్రేష్ఠ ఆత్మ అనే భావం సహజంగా మరియు స్వతహాగా ఉంటుంది. ఎందుకంటే గుణానికి ఆధారం ఉన్నదే శ్రేష్ఠ ఆత్మ. చాలామంది ఆత్మలు గుణాన్ని తెలిసి ఉండి కూడా జన్మ జన్మలుగా మురికినే చూసే అభ్యాసులుగా ఉన్న కారణంగా గుణాన్ని చూడకుండా అవగుణాన్ని చూస్తారు. కానీ అవగుణాన్ని చూడడము, అవగుణాన్ని అలవర్చుకోవటం ఎటువంటి తప్పు అంటే స్థూలంలో అశుద్ధ భోజనం తినడం లాంటిది. స్థూలమైన భోజనంలో ఒకవేళ ఏదైనా అశుద్ధమైన ఆహారాన్ని స్వీకరించినట్టయితే అది చాలా తప్పు అని భావిస్తారు కదా. ఆహార పానీయాలను తీసుకునే విధానంలో బలహీనుడిగా ఉన్నాను అని వ్రాస్తారు కదా. కనుక అలా స్వీకరించడము తప్పు అని అనుకుంటారు. అలాగే ఒకవేళ ఎవరిలోని అవగుణాన్నైనా లేక బలహీనతనైనా స్వయంలో ధారణ చేసినట్లయితే, మీరు అనుకున్నట్టయితే, మనసులో గుర్తుకు వచ్చినట్టయితే అశుద్ధమైన భోజనాన్ని తినేవారము అని భావించండి. అలాంటి వారు సత్యమైన వైష్ణవులు కారు, విష్ణు వంశీయులు కారు, కానీ రామసేనగా అయిపోతారు. అంటే త్రేతాయుగంలో వచ్చేవారు. కనుక సదా గుణగ్రహణ చేసే గుణమూర్తులుగా అవ్వండి. గుణాలను మాత్రమే స్వీకరించండి అంటే అనుకోండి. బాప్దాద ఈరోజు పిల్లల చతురత యొక్క ఆటను చూస్తున్నారు. గుర్తుకొస్తుంది కదా మీ ఆట. అన్నిటికంటే పెద్ద విషయం ఇతరుల అవగుణాన్ని చూడడం, తెలుసుకోవడం. దీనిని చాలా తెలివైనదిగా భావిస్తారు. దీనినే నాలెడ్జ్ఫుల్గా భావిస్తారు. కానీ తెలుసుకోవడం అనగా మారటం. ఒకవేళ తెలుసుకున్నా కూడా 2 క్షణాల కొరకు నాలెడ్జ్ఫుల్గా కూడా అయ్యారు. కానీ నాలెడ్జ్ఫుల్ అయ్యి ఏం చేస్తారు? నాలెడ్జ్ను లైట్ మరియు మైట్ అని అంటారు. ఇది అవగుణము అనైతే తెలుసుకున్నారు. కానీ జ్ఞానం యొక్క శక్తి ద్వారా స్వయంలోని మరియు ఇతరులలోని అవగుణాలను భస్మము చేశారా? పరివర్తన చేశారా? మారి మీరు చూపారా? లేక మార్చి చూపారా? లేక ప్రతీకారం తీర్చుకున్నారా? ఒకవేళ నాలెడ్జ్ యొక్క లైట్ మైట్లను కార్యంలోకి తీసుకురానట్లయితే మరి దానిని తెలుసుకోవడం అంటారా? నాలెడ్జ్ఫుల్ అని అంటారా?
జ్ఞానం లేకుండా లైట్ మైట్లను ఉపయోగించడం ద్వాపరయుగంలోని శాస్త్రవాదుల శాస్త్ర జ్ఞానం వంటిది. ఇలా తెలుసుకునే వారి కంటే అవగుణాలను తెలుసుకోని వారే చాలా మంచివారు. బ్రాహ్మణ పరివారంలో పరస్పరంలోని అటువంటి ఆత్మలను తమాషాకు బుద్ధు అని భావిస్తారు, మూర్ఖులు అని. నువ్వు తెలివి తక్కువ వాడివి, ఏమీ తెలియదు అని పరస్పరం అనుకుంటారు. కానీ ఈ విషయంలో బుద్ధుగవ్వడం మంచిది. ఏ అవగుణము గురించి తెలుసుకోలేకపోవడమే మంచిది. అవగుణాలను చూడరు, వాటిని అనుసరించరు. వాణి ద్వారా వాటిని వర్ణన చేస్తూ పరచింతన చేసేవారి లిస్టులోకి రారు. అవగుణాలైతే బురద కదా! ఒకవేళ చూసినా కూడా మాస్టర్ జ్ఞాన సూర్యులగయ్యి చెత్తను మండించే శక్తి ఉన్నట్లయితే శుభచింతకులుగా అవ్వండి. బుద్ధిలో ఏ కొంచెమైనా చెత్త ఉన్నట్లయితే శుద్ధమైన బాబా స్మృతి నిలవజాలదు, ప్రాప్తి చెయ్యలేరు. చెత్తను ధారణ చేసే అలవాటు ఒకసారి అయింది అంటే ఇక పదే పదే బుద్ధి చెత్త వైపుకు కోరుకోకపోయినా వెళ్తూ ఉంటుంది. అవగుణాలే కనబడుతూ ఉంటాయి. చూస్తూనే ఉంటారు, వర్ణిస్తూనే ఉంటారు. మరి దాని రిజల్ట్ ఏమవుతుంది? అది న్యాచురల్ సంస్కారం అయిపోతుంది. మరలా ఆ సంస్కారాన్ని మార్చుకొని తీరాలి. మార్చుకోవడంలో శ్రమ పడాల్సి వస్తుంది. మరియు సమయం కూడా చాలా పడుతుంది. తీసుకునేదెందుకు? అవగుణాలను పోగొట్టుకోవడానికి శ్రమ పడేదెందుకు? ఇతరుల అవగుణాన్ని వర్ణన చేయడం అనగా స్వయం కూడా పరచింతనకు చెందిన అవగుణానికి మీరు వశీభూతులవ్వడము అని అర్థం. మీరు కూడా అవగుణంలోకి వెళ్ళిపోయారు. అది తప్పు అంటున్నారు. మీరు తప్పులేకి వెళ్ళిపోయారు. ఇతరుల బలహీనతలను, లోపాలను వర్ణించడము అనగా తమ ఇముడ్చుకునే శక్తిలోని బలహీనతను స్పష్టం చేయడం అని భావించడం లేదు. ఏ ఆత్మనైనా సదా గుణమూర్తులై చూడండి. ఒకవేళ ఎవరిలోనైనా లోపం ఉన్నా కూడా, మర్యాదకు విపరీతమైన కార్యాలు చేస్తూ ఉన్నా కూడా, బాప్ దాదాచే నిమిత్తమయున్న సుప్రీం కోర్టుకు తీసుకురండి. మీరు స్వయం వకీలు మరియు జడ్జీలుగా అవ్వకండి. భాయి భాయి సంబంధాన్ని మర్చిపోయి వకీలుగా, జడ్జులుగా అవుతారు. కనుక భాయి భాయి దృష్టి నిలవలేకపోతుంది. కేసును దాఖలు చేయడంలో అభ్యంతరం లేదు, కానీ కల్తీ మరియు మోసాన్ని చేయకండి. ఎంత వీలైతే అంతగా శుభ భావనతో సూచించండి. మీ మనస్సులో ఉంచుకోకండి మరియు ఇతరులు మన్మనాభవగా అవ్వడంలో విఘ్న రూపులుగా అవ్వకండి. మరి చతురతతో కూడిన ఏ ఆటనాడతారు? ఏ విషయాన్నైతే ఇముడ్చుకునేది ఉందో దానిని వ్యాపింపచేస్తారు. మరి ఏ విషయాన్నైతే వ్యాప్తి చెయ్యాలో దానిని ఇదైతే అందరిలో ఉందిలే అని చేసుకుంటారు. కనుక సదా స్వయాన్ని అశుద్ధత నుండి దూరంగా ఉంచండి. మనస్సులో, వాణిలో, కర్మలో మరియు సంబంధ సంపర్కంలోని అశుద్ధి సంగమయుగం యొక్క శ్రేష్ట ప్రాప్తి నుండి వంచితంగా చేస్తుంది. సమయం గడిచిపోతుంది, మరలా పొందేది ఉంది అన్న ఈ లిస్టులో నిలబడాల్సి ఉంటుంది. ఇంకా నేను పొందలేకపోతున్నానే అని ప్రాప్తి స్వరూపపు లిస్టులో ఉండరు. సర్వ ఖజానాలకు యజమానులైన బాలకుడు కానీ అప్రాప్తి ఉన్నవారి లిస్టులో ఉన్నారు. ఇది మంచిగా అనిపిస్తుందా? కనుక మీ ప్రాప్తులలో మునిగిపోండి. శుభచింతకులుగా అవ్వండి. ఏ విధమైన వికారానికైనా వశీభూతులై తమ మూర్ఖపు తెలివిని చూపించవద్దు. ఈ మూర్ఖపు తెలివి ఇప్పుడు అల్పకాలికం కొరకు మిమ్మల్ని సంతోషపరుస్తుంది. మరియు ఇటువంటి సహచరులు కూడా మీ తెలివిని గురించి గానం చేస్తూ ఉంటారు. కానీ కర్మల గతిని కూడా స్మృతిలో ఉంచుకోండి. ఏం చేస్తూ ఉన్నారు, ఏం పొందబోతారు అని. మీ మూర్ఖపు తెలివి తల్లక్రిందులుగా వ్రేలాడదీస్తుంది. ఇప్పుడు అల్పకాలం కొరకు పనిని నడిపించి తెలివిని చూపిస్తారు. కానీ ఏదో నడిపించేందుకు బదులుగా అంతగానే తర్వాత గట్టిగా అరవాల్సి వస్తుంది, ఏడవాల్సి వస్తుంది.
కొంతమంది బాప్ దాదా, దీదీ, దాదీలను కూడా నడిపించొచ్చులే మా అతి తెలివితో అని భావిస్తారు. ఈ విధానాలన్నీ వచ్చు. అల్పకాలిక తప్పుడు ప్రాప్తుల కొరకు వారిని ఒకవేళ ఒప్పించినా కూడా, నడిపించినా కూడా పొందింది ఏమిటి? పోగొట్టుకున్నది ఏమిటి? 2, 3 సంవత్సరాలు ఒకవేళ పేరునైతే పొందుతారు కానీ, అనేక జన్మల కొరకు శ్రేష్ఠ పదవి నుండి పేరును పోగొట్టుకున్నారు. మరి అది పొందడమా? లేక పోగొట్టుకోవడమా? మరో చతురతను వినిపించాలా? ఇప్పుడు ప్రత్యక్ష ఫలమైతే పొందండి. భవిష్యత్తులో చూసుకుందాం అని ఇటువంటి సమయంలో మళ్ళీ జ్ఞాన పాయింట్లను కూడా ఉపయోగిస్తారు. కానీ ప్రత్యక్ష ఫలమైన అతీంద్రియ సుఖం సదాకాలానికి చెందినది, అల్పకాలానికి చెందినది కాదు. ప్రత్యక్ష ఫలాన్ని తినే ఛాలెంజ్‌ను ఎంత చేసినా కానీ, అల్పకాలానికి చెందిన పేరు నుండి మరియు సంతోషంతో పాటుగా, తోడుగా మధ్యలో అసంతుష్టత అనే ముళ్ళను పండ్లతో పాటు తినాల్సి ఉంటుంది అంటే తప్పకుండా తింటూ ఉన్నారు. ముళ్ళను కూడా తింటున్నారు. మనస్సు యొక్క ప్రసన్నత మరియు సంతుష్టతలను అనుభవం చేయలేకపోతారు కనుక, పడిపోయే కళకు చెందిన ఇటువంటి గారడీ విద్యను చేయకండి. ఏం అవ్వాలి అని వచ్చారు మరియు ఏమవుతున్నారు అని ఇటువంటి ఆత్మలపై బాప్దాదాకు దయ కలుగుతుంది. నేను ఏ కర్మనైతే చేస్తున్నానో అది ప్రభువుకు నచ్చిన కర్మనేనా అన్న దానిపై సదా ఈ లక్ష్యాన్ని పెట్టుకోండి. బాబా మిమ్మల్ని ఇష్టపడ్డారు కనుక పిల్లల పని ఏమిటి అంటే బాబా పసంద్, బాబాకి ఇష్టం. ప్రభు పసంద్ అయిన దానినే ప్రతి కర్మగా చేయడం. బాబాకి ఇష్టమైన కర్మనే ప్రతి సెకండు చేయాలి. బాబా ఏ విధంగా గుణమాలను వేస్తారో అలా గుణమాలను ధరించండి. గుణాలతో ఉండండి. రాళ్ల మాలను ధరించవద్దు. రత్నాల మాలను ధరించండి. అచ్చా, ఇలా సదా గుణమూర్తులు, సదా ప్రభు పసందులు, సదా సత్యమైన వైష్ణవులు, విష్ణువు యొక్క రాజ్య అధికారులు, సదా శుభభావన ద్వారా భాయి భాయి దృష్టితో సహజ స్థితి కలిగేవారు, సదా గుణగ్రాహక దృష్టి కలిగిన వారు అయిన ఇటువంటి సదా బాబా సమానంగా అయ్యే సమీప రత్నాలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. పార్టీలతో ఫస్ట్ గ్రూప్ ఉన్నతోన్నతమైన తండ్రి పిల్లలు. మట్టిలో ఆడుకునేందుకు బదులుగా అతీంద్రియపు సుఖం అని ఊయలలో ఊగండి. సదా స్వయాన్ని సర్వప్రాప్తి స్వరూపులుగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా? ప్రాప్తి స్వరూపము అనగా అతీంద్రియ సుఖపు ఊయలలో ఊగేవారు. సదా ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు అన్న సామీప్యతను అనుభవం చేస్తారు. బాబా సర్వ సంబంధాలతో మనవారిగా అయినప్పుడు సదా బాబా తోడు కావాలి కదా. ఎంత పెద్ద పరిస్థితి అయినా కానీ, పర్వతం లాంటిదైనా కానీ, మీరు బాబాతో పాటుగా పైన ఎగురుతూ ఉన్నట్లయితే ఎప్పుడూ ఆగరు. విమానమును పర్వతం ఏ విధంగా ఆపలేదో అలా పర్వతాలను ఎక్కేవారు చాలా కష్టపడాల్సి ఉంటుంది, కానీ ఎగిరేవారు దానిని సహజంగానే దాటివేస్తారు. అలా ఎటువంటి పెద్ద పరిస్థితి అయినా కానీ బాబాతో పాటు ఎగురుతూ ఉన్నట్లయితే క్షణంలో దాటేస్తారు. ఎప్పుడూ ఊయల నుండి క్రిందకు రాకండి, లేదంటే మురికిగా అయిపోతారు. మురికి పట్టాక మళ్ళీ బాబాతో ఎలా కలవగలరు? బహుకాలం వేరుగా ఉన్నారు, ఇప్పుడు కలిశారు కనుక మిలనమును జరుపుకునేవారు మైలగా ఎలా అవుతారు? బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని కుల దీపకులుగా నంబర్ 1గా చూడాలనుకుంటారు. ఒకవేళ పదే పదే మురికి చేసుకున్నట్లయితే మరలా స్వచ్ఛంగా అయ్యేందుకు ఎంత సమయం వేస్ట్ అవుతుంది. కనుక సదా మేళాలో ఉండండి. తండ్రిని కలిసే దానిలో మట్టిలో కాళ్ళు ఎందుకు పెడతారు? ఇంత శ్రేష్టమైన తండ్రి పిల్లలు కానీ మురికి ఉంటుందా? మరి వీరు
ఆ ఉన్నతమైన తండ్రి పిల్లలు అని ఎవరు ఒప్పుకుంటారు? కనుక గడిచిపోయినదేదో గడిచిపోయింది. దానిని మరుక్షణమే సమాప్తం చేయండి. ఎటువంటి చిక్కులలోనూ చిక్కుకోకండి. స్వచింతన చేయండి. పరచింతనను వినకండి, చెయ్యవద్దు. ఇవే మైలపరుస్తాయి. ఇప్పటి నుండి ప్రశ్నార్థకాలను సమాప్తం చేసి బిందువును పెట్టండి. బిందువుగా ఈ బిందువైన బాబాతో ఎగరండి. అచ్చా! రెండవ గ్రూప్‌తో తీరుబాటుగా ఉండే ఆత్మల సేవను కూడా తీరుబాటుగా చేసినట్లయితే సఫలత లభిస్తుంది. వానప్రస్థులు ఎవరైతే ఎప్పుడు తీరిక ఉంటుందో, ఎవరైతే రిటైర్డ్ అయ్యారో వారి సేవ కొరకు కాస్త శ్రమ పడాల్సి ఉంటుంది. కేవలం కార్డు పంపించినంత మాత్రాన వారు రారు. తీరిక కలవారి సేవను కూడా తీరికతో అనగా సమయాన్ని చూసి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు స్వయాన్ని వానప్రస్థులుగా అనుకున్న కారణంగా మేము అనుభవీలు మాకన్నీ తెలుసు అని భావించుకుంటారు. వారికి అనుభవమునకు చెందిన అభిమానం ఉంటుంది కనుక వారి సేవ కొరకు కాస్త ఎక్కువ సమయాన్ని ఇవ్వాల్సి వస్తుంది. మరియు విధానం కూడా మిత్రత, స్నేహ మిలనానికి చెందినదిగా ఉండాలి. అర్థం చేయించేటట్లుగా ఉండకూడదు. మిత్రతా సంబంధము ద్వారా వారిని కలవండి. ఈ విషయం మీకు తెలియదు, మాకు తెలుసు అన్నట్లుగా వినిపించకండి. అనుభవాలను షేర్ చేసుకోండి. వారి మాటలను విన్నట్లయితే వీరు మాకు గౌరవం ఇస్తున్నారు అని అనుకుంటారు. ఎవరినైనా సమీపంగా తీసుకువచ్చేందుకు వారి విశేషతలను వర్ణించాలి. మరలా వారికి మీ అనుభవంను వినిపించి సమీపంగా తీసుకురండి, కోర్సు చేయండి, జ్ఞానాన్ని వినండి అని అన్నట్లయితే వినరు. కనుక అనుభవాన్ని వినిపించండి. బాప్దాదాకి ఇప్పుడు అటువంటి వానప్రస్థుల పుష్పగుచ్ఛాన్ని బహుమతిగా ఇవ్వండి. కొంతమందిని తీసుకొచ్చి వారిని మిత్రతా సంబంధములో సహయోగులుగా చేసుకుని పిలవండి. మూడవ గ్రూప్‌తో నిర్మాణులుగా అయినట్లయితే నవనిర్మాణం యొక్క కర్తవ్యం ముందుకు వెళ్తూ ఉంటుంది. సదా స్వయాన్ని సేవకు నిమిత్తంగా అయి ఉన్న సేవా అలంకారాలుగా భావించుకొని నడుస్తున్నారా? సేవాదారుల ముఖ్య విశేషత ఏంటి? సేవాదారి అనగా నిర్మాణం చేసే సదా నిర్మాణులు. నిర్మాణం చేసేవారు మరియు నిర్మాణంగా ఉండేవారు. నిర్మాణతయే సేవా సఫలతకు సాధనం. నమ్రత. నిర్మాణులుగా అవ్వడం ద్వారా సదా సేవలో తేలికగా ఉంటారు. నిర్మాణము కాదు. పేరు పైన కోరికతో ఉన్నట్లయితే పేరు పైన కోరిక, నాకు పేరు రావాలి, గౌరవం కలగాలి అని బరువైపోతారు. బరువు కలిగిన వారు ఎప్పుడు ఆగుతూ ఉంటారు, వేగంగా వెళ్ళలేరు. కనుక నిర్మాణంగా ఉన్నామా లేమా అన్న దాని గుర్తు వారు తేలికగా ఉంటారు. ఒకవేళ ఏదైనా బరువు అనుభవం అయినట్లయితే నిర్మాణులుగా లేరు అని భావించండి, నమ్రతగా లేరు అని. నాలుగవ గ్రూపు సత్యమైన ఆత్మిక సేవాధారి అనగా సర్వ సంబంధాల అనుభూతి ఒక్క బాబాతో చేయటం మరియు చేయించటం. అన్ని సంబంధాలు ఒక్క బాబాతో ఉన్నాయి. బాబా సదా సన్ముఖంలో హాజరై ఉన్నారు. ఇటువంటి అనుభవం ఉంటుందా? నీతోనే తింటాను, నీతోనే కూర్చుంటాను, నీతోనే వింటాను అన్న ఈ అనుభవం ఉందా? బాబాయే సత్యమైన మిత్రుడైపోయినట్లయితే ఇతరులను మిత్రులుగా లేక సంబంధీకులుగా చేసుకునే అవసరం ఉండదు. ఏ సంబంధం కావాలి అంటే ఆ సంబంధంతో బాప్ దాదా సదా ఎదురుగా హాజరై ఉన్నారు. కనుక శిక్షకులు అనగా సర్వ సంబంధాల రసాన్ని ఒక్క బాబాతో అనుభవం చేసేవారు. వీరినే సత్యమైన సేవాదారులు అని అంటారు. స్వయంలో ఉన్నట్లయితే ఇతరులకు కూడా అనుభూతిని చేయించగలరు. ఒకవేళ నిమిత్తంగా అయిన ఆత్మలలో ఏదైనా అనుభవంలో లోటు ఉన్నట్లయితే మరి వచ్చే ఆత్మలలో కూడా ఆ లోటు మిగిలిపోతుంది. కనుక సర్వ అనుభవాలను అనుభవం చేయండి మరియు చేయించండి. అచ్చా. ఓం శాంతి.